హే హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్. ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? అందరికీ గుడ్ ఈవినింగ్. నిహారిక వంట చేస్తూ ఉంది. సాంబారు చింతపండు రసం, ఆ పిప్పిని పిండి దాంట్లో రసం తీసి ఆ పిప్పి మళ్ళీ పనికి రాకుండా చేస్తుంది. ఈ చింతపండు ఎంత తెలుసా? 30 రూపాయలు చింతపండు. 30 రూపాయలు తెచ్చా. 30 రూపాయలు తెచ్చా, అదే కదా. ఎంత ముందు 30 రూపాయలు అంటే కేజీ 30 రూపాయలు అనుకుంటారు. ఎంత చింతపండు అనుకుంటున్నా, ఎంత చింతపండు మళ్ళీ అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఈరోజు మన ఇంట్లో అయితే సాంబార్ ఫ్రెండ్స్. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని కట్ చేసి పెట్టేసుకుంది. తర్వాత వచ్చి పప్పు ఇదేంటో ఎనిపేసావు కదా. ఓకే ఓకే, పప్పు ఎనిపేసి నీట్గా చింతపండు రసం తీసుకుంటుంది. సూపర్. చేతికి వాళ్ళ అమ్మకి గొడవ పడుతూ ఉంది. ఎందుకు పడుతుంది అసలు మీ ఇద్దరికి? పొద్దున స్నానం చేసింది చైతన్య, ఇప్పుడు కూడా స్నానం చేయాలమ్మా, స్కూల్కి వెళ్ళి చుట్టావు కదా అని చెప్పా. అదే ఆమె స్నానం చేయదంట. చేతు నిన్ను 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 తన్నాను ముందు. చేతు వీడియో ఆన్ చేసావు కాబట్టి నేను తిట్టరా నేను, ఎందుకంటే మళ్ళీ ఫ్రెండ్స్ తప్పుగా అనుకుంటారు. ఏం లేదు ఫ్రెండ్స్, చైతన్య వచ్చి నాన్న నేను మార్నింగ్ ఈవినింగ్ స్నానం చేస్తాను కదా, తలనొప్పిగా ఉంది నాకు ఈరోజు, స్నానం చేయలేను, కాలు చేతులు మొహం కడుక్కుంటాను అనేది. అమ్మ స్కూల్లో ఆడుంటావు కదా, అందులో మీరు ఏంది మాట్లారా? సరేలేమ్మా, స్నానం చేయకపోతే నీకేస్తే నిద్ర పట్టద్దు, నేను ఇసుగు ఉందంటే, లేదు నాన్న స్నానం చేస్తే తలనొప్పిగా ఉంది నాకు, రేపు ఒక పూట చేస్తాను, ఈవినింగ్ వచ్చి కాలు చేతులు మొహం కడుక్కుంటాను అనేది చెప్పింది ఫ్రెండ్స్. సరే ఓకే అమ్మ, అట్లా ఏమైనా చేయని చెప్పాను. మళ్ళీ నిహారిక ఒప్పుకోలేదు. నిహారిక వచ్చి నన్ను ఎడుతుంది, నీ వల్ల మాట వింటం లేదని. చైతు చైతు 2 చెంపులు నీళ్ళు పోసుకొని మళ్ళీ ఫ్రెష్గా ఉంటుంది. నీకు కూడా పడుకునేదానికి నిద్ర పట్టుకు మనం మిద్ది మీద డాబా పైన పడుకుంటున్నాం కదా. సరే స్నానం అయితే చెయ్యి, ఓకేనా? స్నానం చేసి అటెల్లెట్ వచ్చేస్తామంటే నీళ్ళు పైన చల్లుకు వస్తాయింది. అంతే, అక్క వచ్చిన తర్వాత నువ్వు స్నానం చేసిరా, చెయ్యి ఫ్రెష్గా ఉంటుంది. లేకపోతే చూడు, ఎండకి మీరు నడిచి వచ్చి జిడ్డు చెమట అంతా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది అనమాట. రేపు మార్నింగ్ ఎట్టో చేస్తావుగా, ఉదయాన్నే 5 గంటలు చేస్తావు ఫ్రెండ్స్. ఏయ్ తనుజ, నిహారిక, చైతన్య ఫస్ట్ నేను లేస్తాను, నా తర్వాత వీళ్ళు లేచేస్తారు. ఒక్కోసారి ఇల్లు ముందు లేస్తారులేండి, నేనే తర్వాత 100 గంటల లాస్ట్ లేస్తా. అబద్ధాలు చెప్పలేదు తల్లి. అబద్ధాలు ఎందుకు చెప్తారా? ఏం చెప్పాను? ఎవరు ఫస్ట్ నిద్ర లేసేది? ఎవరు లేస్తారు? నేను చెప్పు, నువ్వు. నిహారిక లేసిద్ది ముందు, నువ్వు లేస్తా. ఈ రోజు ఉండు చెప్తా, నిద్ర లేసాను కదా, నువ్వు కూడా లేసావుగా, కింద దిగి రావచ్చుగా, నన్ను కింద పోనిచ్చేసి గుమ్మ పడుకొని నిద్రపోయి అది మెల్లగా దిగి పడుకొని నిద్రపోవాలా? వాళ్ళిద్దరిని లేపుతున్నా. ఓహో ఫ్రెండ్స్, నమ్మకం అక్కడ అన్ని అబద్ధాలే చెప్తున్నాడు. చూడండి, ఇవాళ లేచింది తను, మొన్న అంతకుముందు నేను మేల్కొనే ఉంటా కాబట్టి లేను, తను లేచిపోతా ఉంది, తాళం తీసుకో దిండు కింద ఉంది అని చెప్తాను అన్నమాట, తీసుకొని వస్తుంది. ఎప్పుడో ఒకసారి అట్లా నేను పడుకుంటాను, కానీ ఎక్కువసేపు నిద్ర పట్టదు, కళ్ళు మూసుకొని ఉంటే నిద్ర పట్టదు. తనకి చెప్తుంటే అబద్ధం ఉంటుంది. ఇప్పుడైతే మన ఇంట్లో సాంబార్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఏంటనేది మీకు చెప్పాలనిపిస్తే కామెంట్లో చెప్పండి. ఇంకోటి ఫ్రెండ్స్, నిహారిక ఆ బొట్టు గురించి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ప్లీజ్ ఏమనుకోవద్దండి, తన ఇష్టం అన్నమాట బొట్టు అనేది. తనకి అట్లా పెట్టుకోవడం అంటేనే ఇష్టం, నేను ఆల్రెడీ చెప్పాను ఆ బొట్టు గురించి ప్రస్తావన వచ్చినప్పుడు. కాబట్టి దయచేసి ప్లీజ్ మీరు తన ఇష్టాన్ని మీ ఇష్టంతో మీరు జతపరచొద్దు. ఎందుకంటే ఒకరి ఇష్టాన్ని మనం మన ఇష్టంతో రుద్దకూడదు అనమాట. ఎవరి ఇష్టాలు ఉంటాయి. అట్లా తనకి ఏంటంటే ఆ బొట్టు అలా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం తనకి. అది ఎందుకు అనిపించిందో తనకి నేను కూడా అడిగా, నిహారిక ఏంటి బొట్టు అంటే, నాకు అట్లా పెట్టుకోవాలి అనిపిస్తుంది బావా అని చెప్పాను. సరే నీ ఇష్టం అని చెప్పా. కాబట్టి దయచేసి తన గురించి ఐ రిక్వెస్టెడ్ వదిలేసేయండి, తన ఇష్టం, ఓకేనా? ఏం అలా వాళ్ళు కూడా ఏంటంటే మరీ పెద్దగా ఉంది అక్క బొట్టు, నీకు కొద్దిగా చిన్నగా పెట్టుకో బాగుంటుంది ఇంకా అని చెప్పి
చెప్తున్నారు. కాకపోతే తనకి ఏంటంటే అట్లా పెట్టుకోవడం ఇష్టం. ఇంక మనం ఎంత చెప్పినా కూడా తనకి అలా పెట్టుకోవడం ఇష్టం. ఇంక మనం ఏం చేస్తాం చెప్పండి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. బొట్టు విషయంలో మటుకి తప్పుగా మటుకు అనుకోవద్దు ఎవరు. అంతే, ఇష్టం అనమాట. ఫిక్స్ అయిపోయారు అంతే. అది ఎక్కువ ఇంకా మనం ఏం చేస్తాం కానీ ఓకే ఫ్రెండ్స్, అదేం పెద్ద విషయం కాదు. మీరు కూడా ఏంటంటే తనకి మంచి కోసం చెప్పారు. ఇంకొక చిన్న బొట్టు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటారు, పెట్టుకోండి అక్కని చెప్పి చెప్పారు. అది కూడా తప్పులేదు. కాకపోతే తనకు అట్లా పెట్టుకోవడం ఇష్టం. మనం ఇంకేం చేయలేము. మనం ఏం చెప్పినా కూడా ఇంకా తన ఇష్టం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసేవాళ్ళు, అలాగే ఆల్రెడీ పాపము యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఆలోచనలో ఉంటే వాళ్ళకి మనకి జనవరి దాకే ఉందన్నమాట. ఫిబ్రవరి దాకే ఉంది. 2027 2026 దాటిన తర్వాత 2027 ఫిబ్రవరి దాకా టైం ఉందన్నమాట. మళ్ళీ ఫిబ్రవరిలో మొత్తం అప్డేట్స్ మార్చేశారు యూట్యూబ్ వాళ్ళు. నేను ఆల్రెడీ ఇది ఒక 5 days నుంచి నడుస్తుంది. ఇది చాలా రోజుల నుంచి. కాకపోతే చాలా గట్టికాలం అని చెప్పాలి ఎవరికి ఇట్లా యూట్యూబ్ చేసే వాళ్ళకి. ఇప్పుడు మోనిటైజేషన్ అవ్వాలంటే మామూలుగా వచ్చేసి 4000 hours. ఆ 4000 hours కాస్త 8000 hours చేశారు. అలాగే షార్ట్స్లో మనకి మోనిటైజేషన్ అవ్వాలంటే 10 million ఉండాలి. అలా కాకుండా దాన్ని 20 million చేశారు. ఇక్కడ 4000 గంటలకే అల్లాడిపోతున్నాం. మళ్ళీ 8000 గంటలంటే మామూలు విషయం. ఇది ఇది పూర్తిగా కొంతకాలం ఉంటుంది. మళ్ళీ దీన్ని తొలగిస్తారని అనుకుంటున్నాను నేను. కాకపోతే మంచి కంటెంట్, గట్టి కంటెంట్ పడితే వెంటనే మొత్తం మళ్ళీ అన్నీ చేంజ్ అయిపోతాయి. చాలా బాగా వస్తుందన్నమాట. ఇది రావడానికి కూడా మనకి ఒకరోజు టైం పడుతుంది అంతే. కంటెంట్ గట్టిగా ఉంటే, లేదంటే కష్టమే. అసలు చాలా మార్పులు తీసుకొచ్చింది యూట్యూబ్ మనకు. తర్వాత మళ్ళీ షార్ట్స్లో వచ్చే అమౌంట్ని మళ్ళీ ఏదో మార్పులు చేర్పులు చేస్తారంట ఫిబ్రవరిలోనే 2027. కాబట్టి ఇప్పుడు ఇది జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, జనవరి వేసుకోండి. 5-6 నెలలు అనుకోండి అంతే. చూసుకోండి. పాపం ఇంకా కొంతమంది చేయాలి, యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఆలోచిస్తుంటారు. ఈ వార్తతో పాపం ఉన్న కాస్త ఉత్సాహం అదంతా అసలు సర్వనాశనం అయిపోయి ఉంటుంది. ఎందుకంటే టైం అది ఎప్పుడు ఎట్లా మార్క్స్తో యూట్యూబ్ అప్డేట్స్ అనేది ఒక్కసారిగా అసలు పెద్ద బండేసినట్టు అయిపోయింది ఫ్రెండ్స్. మామూలుగా కాదు. నేను కూడా అసలు ఇదేంద్రా బాబు అన్ని డబుల్ చేసిందని చెప్పి అనుకున్నాను. ఇంకా ఏం చేద్దాం. కాబట్టి నిరుత్సాహపడద్దు. ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఇట్లా అప్డేట్ వచ్చింది చూసుకోండి. ఎందుకంటే మళ్ళీ మీరు అదే మంచి కంటెంట్ పడితే అయిపోతుంది, పెద్ద విషయం కాదు. కాకపోతే కాకుంటేనే చాలా ఇబ్బంది అవుతుంది. దాని గురించి మీరు కూడా కొంచెం ఆలోచించుకొని వీడియోస్ చేసుకుంటే అందరికీ మంచిది. మీరు కొద్దిగా బాధపడరు అనమాట. దాని మీద ఎక్కువ టైము ఇన్వెస్ట్మెంట్ చేసి తర్వాత వచ్చి మీ టైము, శ్రమ, ఆలోచనలు అన్ని టైం పెట్టాలి వీడియో మీద. అప్పుడే మోనిటైజేషన్ అనేది అవుతుంది. ఇప్పుడైతే అసలు ఈ 8000 గంటలు, ఆ 20 million వ్యూస్ ఎప్పుడు రావాలి, ఎప్పటికి అవి మోనిటైజేషన్ అవ్వాలి. మళ్ళీ కంటెంట్లో ఏదన్నా గట్టి ప్రాబ్లం ఉందంటే స్ట్రైక్ వేస్తాడు మళ్ళీ, అదొకటి ఉంది. అసలు మోనిటైజేషన్ కాదు, అలాంటివి కూడా ఉన్నాయి చాలా. ఈ పిల్లలకు సంబంధించి కుప్ప యాక్టర్ అనే ఒకటి ఉందన్నమాట, అది కూడా ఉంది. ఎవరైనా చిన్నపిల్ల కనిపిస్తే, నాకైతే ఈరోజు ఒక షార్ట్ నేను అప్లోడ్ చేస్తుంటే పిల్లల మీద నిహారిక గర్భవతిగా ఉన్నట్టు ఒకటి చేశాను అనమాట. ఆ షార్ట్ కూడా అప్లోడ్ కాలేదు నా దాంట్లో, తెలుసా? ఎన్నిసార్లు నేను అప్లోడ్ చేసినా కూడా అప్లోడ్ కాలేదు. మళ్ళీ వేరే షార్ట్ ఊరికే ఒక 15 సెకండ్లు 20 సెకండ్లు తీసి అప్లోడ్ చేస్తుంటే అప్లోడ్ అవుతుంది. నిహారిక గర్భవతిగా ఉన్నట్టు ఒక చిన్న స్క్రిప్ట్లో యాడ్ చేసి తనకు నొప్పులు వస్తున్నట్టుగా యాక్టింగ్ చేయించాను అనమాట. అసలు ఆ వీడియో అసలు అప్లోడ్ కాలేదు అసలు. దాన్ని బట్టి ఇంకా అర్థం చేసుకోండి ఎట్లాంటి స్ట్రిక్ట్గా ఉందో యూట్యూబ్ అనేది.
కానీ ఒకటి దాని గురించి మీకు పూర్తిగా తెలుసుండి ఓకే మాకు తెలుసు దాన్ని హ్యాండిల్ చేసుకునేది మాకు తెలుసు అని అనుకుంటే మటుకు ముందుకెళ్ళిపోండి. కానీ మీరు తెలియకుండా దాని మీద అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి వేరే వాళ్ళని ఎవరినైనా వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకొని యూట్యూబ్ స్టార్ట్ చేసే పని అయితే జాగ్రత్త ఆలోచించుకోండి. ఎందుకంటే మీరైతేనే ఆ పని కరెక్ట్గా చేస్తారు. వేరే వాళ్ళు చేస్తారు, మన ఛానల్ మోనిటైజేషన్ అవుతుంది అనే ఒక నమ్మకంతో మటుకు ముందుకెళ్ళొద్దని అయితే నేను చెప్తాను మీకు. ఎందుకంటే అది మీకు యూట్యూబ్ గురించి బాగా తెలిసి మీరు నేను చేయగలను, ఎడిటింగ్ నాకు వచ్చు, తర్వాత వచ్చి థంబ్నెయిల్స్ చేయడం వచ్చు, టైటిల్స్ బాగా రాసుకోవడం, తర్వాత వచ్చి అప్లోడ్ చేసుకోవడం, ఇవన్నీ నాకు తెలుసు అనుకుంటేనే మీరు దిగండి. లేదంటే మటుకు తెలియకపోతే తెలుసుకునే శక్తి ఉంటే తెలుసుకొని ట్రై చేయండి. అంతేగాని వేరే వాళ్ళు సపోర్ట్ తీసుకొని దిగితే మటుకు అన్నదమ్ములే చివరిదాకా కరెక్ట్గా లేరు. ఇంకా ఫ్రెండ్స్ అంటారా, మీరు వాళ్ళతో ఉండేదాన్ని బట్టి వాళ్ళు మీతో ఉండేదాన్ని బట్టి ఉంటుంది. ఇంకొక మాట చెప్తున్నాను, మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే వదిలేసేయండి, లేదంటే మీ ఇష్టం. అది ఫ్రెండ్స్, యూట్యూబ్ అయితే పెద్ద బాంబే పేల్చింది అనుకోవాలి. ఏంటో అసలు నిహారికకి ఆయన చెప్తుంటే అసలు ఏం అర్థం కాలేదు, రుబ్బుతా ఉంది. ఎవరితో ఏసీ పెట్టిద్దాం. అది మీకు అందరూ తెలిసే ఉంటుంది, నేనే లేట్గా చెప్తున్నాను మీకు యూట్యూబ్ అప్డేట్ గురించి. ఉల్లగడ్డలు, వంకాయలు అవి కూడా చేస్తుంది. తనుజ వచ్చి స్నానం చేస్తున్న ఫ్రెండ్స్. ఇక చైతన్య స్నానం చేయాలి, తను వస్తే తర్వాత నేను చేయాలి, తర్వాత నిహారిక కూడా స్నానం చేయాలన్నమాట. అది ఫ్రెండ్స్. ఇంకోటి, ఈరోజు నిహారిక మొన్న మన పెరట్లో విత్తనాలు అడిగింది కదా, ఆ విత్తనాలకు సంబంధించి గొర్రెలు తీసుకొచ్చిందనమాట. అది విత్తనాలు మనం చల్లుకున్న తర్వాత మళ్ళీ దాని మీద వేస్తే అవి ఎట్లా వస్తాయో రావో అసలు. అందులో గొర్రెలు అంటే చాలా హీట్ అది అట్లా ఏ చేయకూడదని చెప్పేసి నేను పక్కన పెట్టేస్తున్నాను. చూపిస్తారండి. తట్ట తీసుకొచ్చింది, పొద్దున్న తీసుకొచ్చి పెట్టిందనమాట. ఇక్కడ ఒక 3 తట్టలు వేసింది ఫ్రెండ్స్. ఇటు చల్లదామని, కాకపోతే ఆల్రెడీ విత్తనాలు చల్లేసాం. చల్లక ముందే అయితే చల్లి తర్వాత విత్తనాలు వేసినా కూడా బాగుంటుంది. కానీ చల్లేసిన తర్వాత వేయకూడదని చెప్పి నేను ఆపాను. ముందే తీసుకొస్తా అని చెప్పి, కాకపోతే ఈరోజు తీసుకొచ్చింది. దాని తగ్గట్టు ఇప్పుడు గోంగూర విత్తనాలు కూడా చిన్నగా వస్తున్నాయి. అవి బాగా మొలిస్తే నేను మీకు చూపిస్తాను. ఇదంటే పసుపు, కారం, ఉప్పు దీంట్లో వేసాను. పసుపు లైట్గా వేసాను, దీంట్లో వేసేసా కారం అవి. ఓకే ఓకే. అది ఒక రోజు మగ్గిన తర్వాత వేస్తావా? మీకు ఇది మన సాంబార్ ఎలా చేసుకోవాలా ఏంటి అనేది మీకు తెలియకపోతే ఫ్రెండ్స్, మేము చేసుకునే పద్ధతులు అయితే మన ఛానల్లో ఆల్రెడీ నేను వీడియో చేస్తున్నాను, చూడండి, మీరు సెర్చ్ చేయండి. నిహారిక ఇంట్లోనే సాంబార్ పొడి రెడీ చేసుకుంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ వీడియో చేసినా కూడా సాంబార్ మీద రీయూజ్ కంటెంట్ పడిపోద్ది. అందువల్ల నేను వీడియో చేయలేదు. ఇది సింపులే బావా. వేసుకుంటున్నాం, మళ్ళీ చూడండి ఫ్రెండ్స్. పచ్చెనపప్పు, లైట్గా జీలకర్ర, ధనియాలు, మిరియాలు. ఎంతెంత మొత్తం వేస్తావు? ఎన్ని? ఒక 4 స్పూన్లు పచ్చెనపప్పు. ఓకే. మళ్ళీ మనం 4 ఉన్నాం కాబట్టి దాని తగ్గట్టు వేసా. చిటికిడు ధనియాలు, ఓకే, చిటికిడు జీలకర్ర, ఓకే, 1 స్పూన్ మిరియాలు, ఓకే, అంతే. ఇప్పుడు తను చెప్పిన మోతాదులో ఫ్రెండ్స్ వేసుకొని సాంబార్ పొడికి ఇంట్లోనే రెడీ చేసుకుంటుంది అనమాట. బయట నుంచి కొంతమంది, మేము కూడా ఫస్ట్లో ఆచి పౌడరు అవి తెచ్చుకునే వాళ్ళమే. ఇప్పుడు అదేం లేదు, ఇంట్లోనే నిహారిక చేసినది. ఈ పౌడర్ కానీ దాంట్లో పడితే ఈ సాంబార్లో టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్. నిజంగా కొంచెం మగ్గిచ్చేసి తర్వాత పోస్తుంది దాంట్లో. బాగుంటుంది సాంబార్. పచ్చివాసన అంతా పోయిద్ది, కూరగాయల పచ్చివాసన అంతా పోయిద్ది. అది ఫ్రెండ్స్, ఈరోజు మన బ్లాగ్ అయితే ఇంకోటి యూట్యూబ్ అప్డేట్ అలా వచ్చిందని చెప్పేసి ఎవరికి భయపడద్దు. కొంతమందికి అయితే పాపము
2,000 మంది 3,000 మంది ఉన్నా ఇంకా మోనిటైజేషన్ కాలేదన్నమాట ఛానల్. అలాంటి వాళ్ళు కూడా నన్ను ఒక 5-6 మంది దాకా అప్రోచ్ అయ్యారు. వాళ్ళు అంటే తెలిసిన వాళ్ళు అనమాట. వాళ్ళకి నేను ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఎందుకంటే ఇలాంటి అప్డేటు యూట్యూబ్ ఛానల్ రిలీజ్ చేస్తుందని నేను కూడా ఊహించలేదు. కానీ ఏదో అప్డేట్స్ వస్తుంటాయి, కానీ ఏకంగా మోనిటైజేషన్ గురించి ఇంత పెద్ద అప్డేట్ వస్తుందని ఇంత తొందరగా నేను ఊహించలేదు. ఇంకేం చేద్దాం, యాక్సెప్ట్ చేయాల్సిందే. ఏం డబల్ చేశాడు అంతే, షార్ట్స్ని లాంగ్ వీడియోస్ని. మీరేం లేదు, మీరు ఒకవేళ కానీ మీ పని మీరు చేసుకుంటూ ఖాళీ సమయంలో ఉన్నప్పుడు ఏదన్నా ఒక మంచి కంటెంట్ దొరికినా, లేకపోతే మీ ముందు ఏదన్నా మీరు ట్రావెల్ చేస్తున్నా, లేకపోతే కుకింగ్ చేస్తున్నా, లేకపోతే ఇంకేదైనా కామెడీ సిరీస్ చేస్తున్నా, ఏం చేస్తున్నా సరే కంటెంట్ బాగుందనుకోండి, 20 మిలియన్ కాదు కదా, 8,000 అవర్స్ వాచ్ టైం కాదు కదా, మొత్తం దున్నుకుంటూ వెళ్ళిపోద్ది అనమాట ఛానల్. చెప్పలేము, కానీ టైం పడుతుంది. ఇప్పుడు 4,000 గంటలు 10 మిలియన్ వ్యూస్ అంటే ఓకే, ఇప్పుడు అంతా డబుల్ అయింది కదా. ఇప్పుడు వర్క్ అంతా డబుల్ అవుతుంది అన్నమాట. అది కాబట్టి మనకి ఇంకా 5 నెలల టైం ఉంది. ఎవరైనా ఇంకా మోనిటైజేషన్ కానోళ్ళు, మోనిటైజేషన్కి దగ్గరలో ఉన్నోళ్ళు, వాచ్ టైంకి తొందరగా 5 నెలల్లో చేసుకున్నారంటే ఈ రూల్స్ వర్తించవన్నమాట. ఈ టైం దాటిందనుకోండి, 2027 ఫిబ్రవరి వచ్చిందనుకోండి, మీకు మొత్తం ఇంకా 8,000 అవర్స్ వాచ్ టైము, అలాగే షార్ట్స్ వచ్చేసి 20 మిలియన్స్ వ్యూస్ రావాలి. అట్లా వస్తే అది కూడా సంవత్సరం లోపు మనకి 4,000 అవర్స్ రావడమే కష్టమైపోయింది. ఇప్పుడు 8,000 అవర్స్ చేశాడు. కాబట్టి మీరు ఊహించండి, ఇంకా నడవడం కాదు, పరిగెత్తాలన్నమాట. ఇంకా అంటే ఇప్పుడు మోనిటైజేషన్ దగ్గరలో ఉన్నోళ్ళు తొందరపడండి. ఇంకా 5 నెలల టైం ఉంది, తొందరగా చేసుకోండి. ఓకేనా. ఇంకొకటి వన్స్ అగైన్ ఇంకోసారి నిహారిక బొట్టు గురించి మన హ్యాపీ ఫ్యామిలీ లేడీస్ అందరికీ ఐ రిక్వెస్టెడ్, ప్లీజ్ అండి, ఏమనుకోవద్దు, తనకి ఇష్టం అట్లా బొట్టు పెట్టుకోవడం. కాబట్టి దయచేసి మీరు తప్పుగా అనుకోవద్దు. మీరు మా మంచి కోసం చెప్పారు, కాబట్టి తనకి ఇష్టం అంటుంది కాబట్టి మనం ఏం చేయలేము. తనకి గిల్టీగా ఉంటుంది అనమాట. బొట్టు చిన్నదిగా పెట్టుకున్నా కూడా గిల్టీగా ఉంటుంది లోపల. అందుకోసం ఏంటంటే నేను తను నీ ఇష్టం, నీకు ఎలా పెట్టుకోవాలనిపిస్తే అలా పెట్టుకో అని చెప్పని అన్నందుకు నీ మొహం నీ బొట్టు నీ ఇష్టం అని చెప్పా. ఓకేనా ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు, ఇలా చెప్తున్నాను. మీరు చెప్పిన కూడా నా మంచి కోసమే. ఐ రిక్వెస్టెడ్, ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వ్లాగ్లో, ఇంకో వీడియోలో, ఇంకొక కామెడీ షార్ట్స్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. బాయ్ ఫ్రెండ్స్. కామెడీ షార్ట్స్ ఎలా ఉన్నాయి మీరు చెప్పండి. లైవ్ కూడా పెడతాము. లైవ్ పెడదామంటే నాది కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం అవుతూ ఉంది. మధ్యాహ్నం అయితే పిల్లలు వచ్చే టైంకి పెడదామన్నా కూడా ఒకసారి నెట్వర్క్ టక్కన ఆగిపోతుంది. నెట్వర్క్ బాగున్నప్పుడు నేను లైవ్ పెడతాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకో రోజు ఇంకో మంచి వీడియోలో, ఇంకో మంచి వ్లాగ్లో, ఇంకో మంచి కామెడీ షార్ట్స్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. బాయ్ ఫ్రెండ్స్. ఏమ్మా ఇంకా అక్కరాలా? ఇందాకలా తమాషలే ఫ్రెండ్స్. పాప స్నానం చేస్తానండి, తమాషలే. కాకపోతే ఏంటంటే తనకి 2 పూట్ల స్నానం చేస్తుంటే చన్నీళ్ళే చేస్తుంది, వేడి నీళ్ళు పోసుకోదు. అందువల్ల తలనొప్పి అంటుంది, చేస్తుందిలేండి. ఓకే ఫ్రెండ్స్, తనుజ అయితే లోపల ఉందన్నమాట. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుసుకుందాం.